Hi everyone, good evening. Welcome to English Zero to Hero with Guru. ఈరోజు మనం డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్స్ నేర్చుకుందాం. ప్రతిరోజు ఒక 20 నేర్చుకుందాం. ఇవే మన సంపద. అవి ఏంటివంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ 20 అనేది ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హలో, నమస్కారం, ఆర్ స్వాగతం. ఐ సా ఇట్, నేను చూశాను. ఇవేనే క్లియర్. ఈ 20 అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎక్కడ ఎట్లా వాడాలనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వన్ బై వన్. ఓకేనా? ఫస్ట్, హలో ఆర్ వెల్కమ్. హలో, వెల్కమ్ టు అవర్ హోమ్ అంటే ఎవరైనా మొదటిసారి కలిసినప్పుడు లేదా ఇంటికి వచ్చినప్పుడు అతిథిని ఆహ్వానించినప్పుడు హలో లేదా వెల్కమ్ అని చెప్తాం. అది ఎలా చెప్తాం ఇంగ్లీష్లో అంటే హలో, వెల్కమ్ టు అవర్ హోమ్ అని చెప్తాం. ఐ సా ఇట్ అంటే నేను చూశాను అని అర్థం. అంటే ఉదాహరణకు ఏదైనా వస్తువును లేదా వీడియో లేదా సంఘటనను ఇప్పటికే చూశానని వివరణ చెప్పేటప్పుడు ఈ వాక్యం ఉపయోగిస్తాం. అంటే ఐ సా ఇట్ అంటే ఏదైనా ఒక వీడియో చూసినప్పుడు, ఒక సంఘటన చూసినప్పుడు, అని ఒకటి ఏదైనా జరిగింది అక్కడ చూసిన ఒక యాక్సిడెంట్ చూసింటాం, లేకుంటే ఎవరైనా ఇద్దరు మాట్లాడుకోవడం చూసింటాము, లేకుంటే సంభాషణలు ఏ సినిమా చూసింటాం. అప్పుడు ఆల్రెడీ అట్లా చూసిన దాన్ని ఐ సా ఇట్ అని చెప్తాం. దాన్ని ఐ సా యువర్ న్యూ కార్ ఎస్టర్డే, నేను నిన్న మీ కొత్త కార్ను చూశాను అట్లా అనేది చెప్పుకుంటాం. ఐసా ఇట్, ఐసా ఐసా ఇట్ అనేదాన్ని ఐసా యువర్ న్యూ కార్ ఎస్టర్డే అలా చెప్పుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఐ విల్ టెల్ యూ అగైన్ అంటే నేను మళ్ళీ చెబుతాను. ఐ విల్ టెల్ యూ అగైన్ అంటే ఒక మనిషికి ఎవరైనా సరే ఒక ఎదురేటికి ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనుకో, ఆ మనతో మాట్లాడే అతనికి అర్థం కాకపోతే మరోసారి చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. అప్పుడు ఎలా చెప్తాం అంటే డోంట్ వరీ, ఐ విల్ టెల్ యూ అగైన్. డోంట్ వరీ, ఐ విల్ టెల్ యూ అగైన్. నువ్వు సందేహించకు, నేను మళ్ళీ చెప్తాను. అలా ఆ సందర్భంలో ఇది చేస్తాం. నెక్స్ట్ కమ్ టుమారో అంటే రేపు రండి. దానికి ఈరోజు కాకుండా రేపు రావాలని మర్యాదగా చెప్పేటప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. ఎవరినైనా సరే రేపు మనం ఎవరినైనా ఇన్వైట్ చేస్తున్నాం, రేపు రండి మా ఇంటికి అనేటప్పుడు ఈ వాక్యాన్ని అనేది ఈ వర్డ్ అనేది సెంటెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ సెంటెన్స్ అనేది కమ్ టుమారో, ప్లీజ్ కమ్ టుమారో మార్నింగ్ టు మై హోమ్. రేపు మా ఇంటికి రండి, దయచేసి రేపు మా ఇంటికి రండి అని ఎప్పుడు ఉపయోగిస్తుంది. ఫిఫ్త్, నాట్ టుడే, ఈరోజు కాదు. ఏదైనా సరే ఒక పని చేయాలనుకోవడానికి రోజు కాదు, ఏదైనా చేయాలనుకునేప్పుడు, ఏదైనా ఇవ్వాలనుకునేప్పుడు, ఏదైనా చెప్పాలనుకునేప్పుడు ఎప్పుడన్నా అప్పుడు నాట్ టుడే అనేది యూజ్ చేస్తాం. అంటే ఈరోజు కాదు, ఈరోజు చేయలేనప్పుడు లేదా ఈరోజు సమయం లేనప్పుడు ఆ వాక్యాన్ని ఉపయోగిస్తాం. లేదా ఏదో ఒకటి ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు, ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు అది. ఐఎమ్ బిజీ అంటే ఐఎమ్ బిజీ నాట్ టుడే, ఈరోజు నేను బిజీగా ఉన్నాను, ఈరోజు కాదు అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్లో యూజ్ చేస్తాం. సిక్స్త్ది సిక్స్త్ది అంటే గో రైట్ నౌ, ఇప్పుడే వెళ్ళండి. ఇప్పుడు ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పినాం అనుకో, ఇప్పుడే వెళ్ళు అని చెప్తాం. ఆలస్యం చేయకుండా వెళ్ళడాన్ని అప్పుడు గో రైట్ నౌ అని యూజ్ చేస్తాం. గో రైట్ నౌ దిస్ బస్ ఈజ్ లీవింగ్. అట్లా ఏదైనా సరే ఒక సినిమా టికెట్లు దానికి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వెళ్ళాలనేటప్పుడు గో రైట్ నౌ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడే వెళ్ళండి, గో రైట్ నౌ దిస్ బస్ లీవింగ్ అంటే ఇప్పుడు ఆలస్యం చేయకుండా వెళ్ళు, బస్సు వెళ్తుంది అని చెప్పడాన్ని ఇలా చెప్తాం. అక్కడే కాదు ఎక్కడైనా సరే. ఎగ్జాంపుల్స్, సిట్ ఫర్ ఏ వైల్. సిట్ ఫర్ ఏ వైల్ అంటే
కొద్దిసేపు వేచి ఉండండి, లేకుంటే కూర్చోండి, కాసేపు కూర్చోండి అనే కాడ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ విశ్రాంతి తీసుకోమని చెప్పేటప్పుడు, లేదా ఎక్కడైనా వెళ్ళాం, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము, వాళ్ళు టోకెన్ ఇచ్చి కూర్చోమంటారు. ఇప్పుడు ఎక్కడికైనా ఎవరితోనో మాట్లాడడానికి వెళ్ళాము, వాళ్ళు ఇంకా రాలేదు, కొద్దిసేపు వెయిట్ చేయండి, వాళ్ళు వస్తారు. ఉమ్, ఇంకా కొన్ని సందర్భాల్లో ఇక్కడ యూజ్ చేస్తాం. అది ప్లీజ్ సెట్ ఫర్ ప్లీజ్ సిట్ ఫర్ ఏ వైల్ అంటే కొద్దిసేపు కూర్చోండి అని చెప్తాం. 8 ఇంకో సెంటెన్స్ ఏంటంటే ఐ విల్ కమ్. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను. ఎవరైనా పిలిచారు, మీ ఫ్రెండ్ ఫోన్ చేశారనుకో, మన వాళ్ళు ఎవరైనా పిలిచారు, ఒరేయ్ నువ్వు రారా అని పిలిచారనుకో, ఇప్పుడు రా, ఇప్పుడు నన్ను రా అని పిలిచారనుకో, తర్వాత వస్తాను అనే చెప్పేటప్పుడు ఐ విల్ కమ్ అని చెప్తాం. ఐ విల్ కమ్ అని చెప్తాం. మరి తర్వాత రావడానికి అదేంటంటే, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు, అప్పుడు నేను మళ్ళీ వస్తాను, లేదా రేపు వస్తాను, లేదా నాకు టైం కుదిరినప్పుడు వస్తాను అన్నప్పుడు ఐ విల్ కమ్ సమ్ టైమ్. డోంట్ వరీ, ఐ విల్ కమ్ టుమారో. డోంట్ వరీ, ఐ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ 15 minutes. అట్లా యూజ్ చేస్తాం ఆ వెళ్తేప్పుడు. యూ గో, ఇక మీరు వెళ్ళండి, లేదా మీరు వెళ్ళండి. యూ గో అంటే ఎవరినైనా వెళ్ళమని చెప్పేటప్పుడు మనతో మాట్లాడే మనిషిని ఎవరినైనా సరే, ఎదుటి వ్యక్తిని మనం నువ్వు ఇక వెళ్ళు అని చెప్పడము యూ గో అని యూజ్ చేస్తాం. యూ గో ఫస్ట్, ఐ విల్ జాయిన్ యూ లేటర్. మీరు ముందు వెళ్ళండి, నేను తర్వాత వచ్చి అక్కడ కలుస్తానని చెప్పేదాన్ని. ఇట్లా ఈ ఈ కానీ ఎక్కడైనా ఇప్పుడు సినిమాకి వెళ్ళాను అనుకో, అక్కడ సినిమా థియేటర్ దగ్గరికి కానీ, ఒకవేళ ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తున్నారా అక్కడ నేను వచ్చి కలుస్తాను, లేకుంటే ఎవరైనా మీట్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఇద్దరు ఒక చోట లేరు, అప్పుడు నువ్వు వెళ్ళు, నేను వచ్చి కలుస్తాను, మీరు వెళ్ళండి, నేను వచ్చి కలుస్తాను, అలా చెప్పే సందర్భంలో ఇది యు గో, నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్తాను. ఎనఫ్. నెక్స్ట్ ఎనఫ్, స్టాప్ ఇట్. చాలు ఇక ఆపండి, లేదా చాలు ఆపండి. స్టాప్. ఎనఫ్. ఎనఫ్ అంటే ఎనఫ్ ఎప్పుడైనా, ఇప్పుడు ఎనఫ్ ఏదైనా చెప్పేటప్పుడు కానీ, ఫుడ్ పెట్టేటప్పుడు కానీ, ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కానీ, అప్పుడు స్టాప్ అని చెప్తారు. చేసేటప్పుడు కానీ, ఏదో వర్క్ చేస్తున్నాం, స్టాప్, ఇంకా చాలు. ఏదైనా ఫుడ్, నేను ఫుడ్ ఎనఫ్ అని, ఇంకా చాలు అని. ఇక ఎక్కడికైనా వెళ్తున్నాం, స్టాప్. బస్సుని స్టాప్, ఇక్కడ ఆగాలి, ఆపండి, అలా ఆ సందర్భాల్లో వాడతాం. ఎనఫ్, స్టాప్ ఇట్ నౌ, ఇంకా చాలు ఆపు, ఈ సందర్భంలో వాడతాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నథింగ్ ఎల్స్, ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఏమన్నా మాట్లాడుతున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ కలిసి ఇంకేమన్నా ఉందా అని అడిగినప్పుడు, అప్పుడు ఇంకేం లేదని చెప్పడానికి, లేకుంటే ఏమన్నా వర్క్ చేస్తున్నాం అనుకో, ఏమన్నా వర్క్ ఉందా అనేప్పుడు నథింగ్ ఎల్స్ అని చెప్పొచ్చు, లేదా ఏమన్నా మాట్లాడేటప్పుడు ఇంకేమన్నా మాటలు ఉన్నాయప్పుడు నథింగ్ ఎల్స్ అని చెప్పొచ్చు. అట్లా ఏమన్నా మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా చేసేటప్పుడు కానీ ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. అంటే ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం, నథింగ్ ఎల్స్, థ్యాంక్ యూ, నథింగ్ ఎల్స్. నథింగ్ ఎల్స్ అంటే అయిపోతుంది. ఆల్ ఈజ్ పీస్ఫుల్. నెక్స్ట్ వర్డ్ ఆల్ ఈజ్ పీస్ఫుల్ అంటే అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా ఎవరన్నా ఏది సమస్య లేదు కదా నీకని అడిగినప్పుడు కానీ, నువ్వు విశ్రాంతి తీసుకునేప్పుడు కానీ, ఇంకా ఆ సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తాం. మల్టిపుల్ కేసెస్లో యూజ్ చేస్తాం ఈ సెంటెన్స్ అనేది. అది ఆల్ ఈజ్ పీస్ఫుల్ అంటే అంతా బాగానే ఉంది అని చెప్పడానికి. ఆల్ ఓకేనా అన్నప్పుడు ఎస్, ఆల్ ఈజ్ పీస్ఫుల్ అని చెప్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఆల్ ఈజ్ పీస్ఫుల్ అని చెప్పడానికి ప్రతి ఒక్కటి బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది అని చెప్పే మీనింగ్లో వస్తుంది ఇది. నెక్స్ట్ సేఫ్, స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా ఇప్పుడు మనం ఎక్కడైనా బయటికి వెళ్తున్నాం, మన పిల్లలకు జాగ్రత్తగా ఉండండి, లేదు మనమే ఉన్నాము ఇంట్లో, ఆ, మన వాళ్ళు మనకు చెప్తారు జాగ్రత్తగా ఉండండి అనేసి, వీడుకోలు చెప్పే సందర్భం లేదు. ఎక్కడికైనా అదే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు ఇది జాగ్రత్త, షేప్, స్టే షేప్ అని చెప్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, మన ఇంట్లో పెట్టి మన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కానీ,
ఇప్పుడు ఎక్కడైనా ఉండి మనం ఒకరే ఉండడం కానీ, లేకుంటే మనమైనా కూడా బయటికి వెళ్తుంటే మన వాళ్ళకి చెప్పడం కానీ, ఆ సందర్భంలో స్టే సేఫ్ అనే సెంటెన్స్ యూజ్ చేస్తాం. స్టే సేఫ్, టేక్ కేర్, స్టే సేఫ్ ఒక ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే ఎవరన్నా మనకు సహాయం చేసినప్పుడు ఈ వర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. సహాయం చేసినప్పుడు, ఏదైనా ఇచ్చినప్పుడు, ఏదో సందర్భంలో, ఆ సందర్భాలలో ఈ సెంటెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. ఎవరన్నా మనకి హెల్ప్ చేశాడు, సహాయం చేశాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏం చెప్తాం? అని థ్యాంక్ యూ అని చెప్తాం. అట్లా ఆ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. లిఫ్ట్ ఇచ్చినప్పుడు కానీ, ఏదైనా గిఫ్ట్ ఇచ్చిన ఆ కృతజ్ఞతలని తెలియజేస్తాం థ్యాంక్ యూ అనేది. నెక్స్ట్ ఇట్ విల్ బి ఆఫ్ సెంటెన్స్. నేను వెళ్తాను. ఏదైనా ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకున్నామనుకో, ఇట్ విల్ బి ఆఫ్, నేను వెళ్ళిపోతాను ముందుగానే మనం చెప్తాం. అక్కడి నుంచి బయలుదేరే ముందు మనం మర్యాద కొద్దిగా ముందర అనేది మనం చెప్తాం. నేను వెళ్తున్నాను అనేప్పుడు ఇట్ విల్ బి ఆఫ్ అని చెప్పొచ్చు. ఇట్ గెట్టింగ్ లేట్, ఇట్ విల్ బి ఆఫ్ నౌ అంటే ఇది ఆలస్యం, ఇప్పుడు ఆలస్యం అయ్యేలా ఉంది, ఇంకా నేను వెళ్తాను ఇప్పుడు అని చెప్పడానికి ఇట్లా ఈ సెంటెన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. వీడు ఎవరికన్నా మనం ఇక ఒక చోటు నుంచి ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు కానీ, మనం మర్యాద వీడుకోలు చెప్పడం అనుకున్నప్పుడు, మన మేనేజర్కి కానీ, ఎవరికన్నా మన వర్క్ ఎన్విరాన్మెంట్ చెప్పేటప్పుడు కానీ ఇట్లా చెప్తామంట, ఐ విల్ బి ఆఫ్ అని. ఇట్స్ ఇట్స్ గెట్టింగ్ లేట్, ఇట్ విల్ బి ఆఫ్ నౌ. ఇలా ఇలా చెప్తాం. నెక్స్ట్ షీ యూ అగైన్. ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మళ్ళీ కలుద్దాం అన్నప్పుడు. మనం నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నాం అనుకో, ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకున్నప్పుడు, ఇద్దరు వెళ్ళేటప్పుడు ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం అనమాట. షీ యూ అగైన్ అని. వీడికి వాళ్ళు చెప్పేటప్పుడు మళ్ళీ కలుద్దాం, షీ యూ అగైన్ టుమారో అని చెప్తాం. ఆ సందర్భంలో చెప్తాము. నెక్స్ట్ కీప్ ఇన్ మైండ్, గుర్తుంచుకోండి. కీప్ ఇన్ మైండ్ ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఏదైనా మనకు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పినప్పుడు, ముఖ్యమైన విషయాలు చెప్పినప్పుడు కీప్ ఇన్ మైండ్ అని ఈ సెంటెన్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి? కీప్ ఇన్ మైండ్ దట్ ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. గుర్తు పెట్టుకో, ప్రాక్టీస్ చేయడము ఇంపార్టెంట్ అని చెప్తాను, ముఖ్యం అని చెప్తున్నారు. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. నెక్స్ట్ అంటే లెట్ ఇట్ గో అంటే వదిలేయండి. ఏదైనా ఇప్పుడు వదిలేయాలనుకున్నాం అనుకో, లెట్ ఇట్ గో అంటారు. జరిగిపోయిన విషయాన్ని కానీ ఇంకా ఆలోచించకుండా ముందుకు సాగమని చెప్పేటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం అనమాట. జరిగిపోయింది ఒక విషయం, అప్పుడు లెట్ ఇట్ గో అంటాం. ఇంకా ఆలోచించకు దాని గురించి అనేటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం, లెట్ ఇట్ గో. అది ఇట్స్ ఓకే, లెట్ ఇట్ గో, ఈ సిచ్యువేషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యం. ఏదైనా ఒక విషయం కానీ, ఒక ప్రాముఖ్యత ఇచ్చేదానికి, ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి మనం చెప్పేటప్పుడు దట్ ఈజ్ ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యం. ఏదైనా ఒక విషయం చాలా అవసరం లేదా ప్రాముఖ్యత కలిగినప్పుడు, ఏదైనా వస్తువు కానీ ఏదైనా కానిప్పుడు అది ముఖ్యమైనది దాన్ని అని చెప్తాం, చాలా ముఖ్యమైనది. లర్నింగ్ ఈజ్ లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్. లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ నేర్చుకునేది ముఖ్యము. దిస్ ఈజ్ ఎనఫ్, ఇది చాలు. ఇంకా చాలు అనేప్పుడు, ఏదైనా అంతే సరిపోతుంది, ఇంకా అవసరం లేదు అన్నప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే, ఈ రోజుకి ఇది చాలు. ఇది చాలు, దిస్ ఈజ్ ఎనఫ్ అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఈ 20 వర్డ్స్ ఈ ప్రాక్టీస్ చేయండి, 1 by 1 ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా మీకే చెప్పుకోండి, ఒక అద్దం ముందర కూర్చొని చెప్పుకోండి. రోజు కొన్ని వర్డ్స్ నేర్చుకుంటే ఇదే మన సంపద అవుతుంది. ఈ ఫ్యూచర్ ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్
నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఓ 20 వర్డ్స్ చెప్పుకున్నాం నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ.